వెల్కమ్ బ్యాక్ టు నువ్వు నేను. సో మన హ్యాండ్సమ్ హీరో కృష్ణుడితో ఉన్నామండి. చాలా చక్కటి డైలాగ్ బ్రేక్ తీసుకున్నారు. సో వెల్కమ్ బ్యాక్ కూడా మనం ఒక మంచి డైలాగ్ తో చేద్దామండి. అండ్ విలేజ్ లో వినాయకులో రావు రమేష్ గారు కాంబినేషన్ లో నాకు డైలాగ్ చాలా ఇష్టం. రావు రమేష్ గారు అదే మా మామ గారి క్యారెక్టర్. ఆయన అడుగుతారు, కార్తీక్ నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేరండి. మరి మా కూతురు వదిలేస్తే ఏం చేస్తావయ్యా? వదలండి, ప్రేమ అంటే నమ్మకం కదండి. నేను అన్ని సార్లు తిట్టాను కదా, నీకు ఎప్పుడు కోపం రాలేదా? నీకు వెళ్ళిపోవాలని అనిపించలేదా? అనిపించిందండి, వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ కావ్య నన్ను కన్విన్స్ చేసింది. నేను తన్నే కన్విన్స్ చేయగలిగింది, మిమ్మల్ని ఎందుకు కన్విన్స్ చేయలేను? నేను అంత కన్విన్సింగ్ గా చెప్పేసరికి నేను కన్విన్స్ అయ్యి ఇక్కడే ఉండి మిమ్మల్ని ఎలాగన్నా కన్విన్స్ చేయాలని కన్విన్స్ అయ్యాను అంకుల్ అంటాను. అది నాకు చాలా ఇష్టం అండి. వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ ఎంత కన్విన్సింగ్ గా ఈ కన్విన్సింగ్ డైలాగ్ చెప్పారు చూసారండి. చెప్పి మనల్ని కన్విన్స్ చేశారు లేదు. సో లెట్స్ కంటిన్యూ. సో చార్మి అంటారు వాళ్ళే ఛాన్స్. చూద్దాం అండి, వితౌట్ మేకప్ లో ఉన్నట్టున్నారు చార్మి గారు. మరి చూద్దాం చార్మి అవునా కదా అనేది. మరి మీరు SMS చేశారా? జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. ఇంతకీ ఇక్కడ చార్మి ఉన్నారా లేదా చూద్దాం అండి. లెట్స్ ఫైండ్ అవుట్ అండి. భలే ఛాన్స్ రివీల్ చేయండి. సీరియస్గా చెప్పారండి. మీకు ఎవరబ్బా అనుకుంటూ ఉన్నాను. ఒకసారి చూస్తే అలా ఫ్రీజ్ అయిపోతుందా అండి? లేదు చూసాను. ఓకే చేస్తాను. సో ఫెంటాస్టిక్, 25,000 గెలిచారండి. కంగ్రాచులేషన్స్. సో మీరు రియల్ లైఫ్ లో ఎలా ఉంటారండి? వాట్ ఆర్ యూ రియల్ లైఫ్? రియల్ లైఫ్ లో అంటే మామూలు జనరల్ గా ఎలా ఉంటాను అలా అంటే ఎక్కువ మంది అంటే చాలా మంది నన్ను చాలా కూల్ ప్లస్ ఎవరితో మాట్లాడదాను అనుకుంటారు. 99% అంటే నాకున్న ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరిని ఆడుకుంటుంటాను మామూలుగా ఆడుకుంటాను. అంటే నాకు జనరల్ గా నాకు ఎవరిలో తెలియపోతే మట్టుకి ఇమీడియట్ గా వెళ్ళి మాట్లాడినా. ఆల్వేస్ ట్రై టు అబ్జర్వ్ పీపుల్ అండి. ఫస్ట్ అబ్జర్వ్ చేసి ఆ తర్వాత మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. మనకి ఎంతవరకు సింక్ అవుతారు అని. ఓకే ఓకే. బట్ జనరల్ గా మీ ఫ్రెండ్స్ మాత్రం మీరు ఆడుకుంటూ ఉంటారు అవునా? అండ్ నేను విన్నానని మీరు ఫుడ్ లవర్ అని కూడా. ఫుడ్ లవర్ కదా. ఎప్పుడు అనిపించలేదండి సన్న పడిపోదాం? మరి ఇప్పుడు బ్యాక్ హర్ట్ అయి ఉందండి. యూ షుడ్ నాట్ డూ ఎక్సర్సైజ్ ఆర్ వాట్? ఆల్మోస్ట్ నాకు కాల్లో రాడ్ ఉందండి, అందుకే ఎక్సర్సైజ్ చేయకూడదు అని చెప్పారు. కానీ నాకు అప్పుడు తెలియలేదు. ఇప్పుడైతే డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఐ వాంట్ టు బికమ్ స్లిమ్ అండి. ఎందుకంటే ఆల్రెడీ లైక్ నేను మీరు ఒక ఎలాంటి దాంట్లో ఉన్నారంటే స్లిమ్ అయిపోతే మేబీ హీరోగా అండ్ మీరు చేసినటువంటి క్యారెక్టర్స్ తగ్గిపోవచ్చు. బట్ స్లిమ్ అయిపోతే, స్లిమ్ కాకపోతే మీరు అదే లైమ్ లైట్ లో ఉండొచ్చు. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు అనే అట్లా దే బోత్ ఆర్ బిగ్ బ్యాట్ లవ్ స్టోరీస్. లైక్ పప్పు గానీ, అమాయకుడు గానీ, కోతిమూక గానీ, లైక్ రామదండు గానీ, నేను చేసే అన్ని ఫిలిమ్స్ లో కూడా ఇంకా ఫ్యాట్ అనే కాన్సెప్ట్ లో చేయట్లేదండి. రెగ్యులర్ హీరోస్ ఎలా చేస్తున్నారో అలాంటి కాన్సెప్ట్స్ లైక్ ఫ్యాట్ అనేది అందులో లేకుండా చేస్తున్నాను. రెగ్యులర్ ఫిలిమ్స్ చేస్తున్నాను కాబట్టి. అండ్ చాలా మంది నాకు ఆర్కుట్ లో, ఫేస్బుక్ లో చాలా మంది స్లిమ్ అయితే చూడాలని ఉందని చాలా మంది మెసేజ్లు ఇస్తారు. చాలా మంది స్క్రాప్ మీ అనమాట. ఇలాగ లావుగా ఉండేకుండా మేబీ స్లిమ్ అయితే ఇంకా బాగుంటుందేమో, తగ్గి చూడండి అంటే. యూ కెన్ క్రియేట్ హిస్టరీ అండి. యూ కెన్ బి గ్రేట్ ఇన్స్పిరేషన్ టు సన్నగా అయిపోయి సిక్స్ ప్యాక్ బాడీ చేసి అవ్వచ్చు. సిక్స్ ప్యాక్ అయితే ఎందుకంటే అది కష్టం ఉండే. అండ్ మెయిన్ థింగ్ అంటే ఫర్నాన్ క్యాన్ వై ఐ కాంట్ అండి. ఎందుకంటే ఈ లాస్ట్ ఇది అరౌండ్ 230 kilos అండి. లాస్ట్ మోర్ దెన్ 110 120 kilos తగ్గారు. ఆయన తగ్గిన ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ అని మేబీ ఐ ట్రై. మీకు హీరోస్ ఎవరు ఇష్టం? బాగా ఇష్టం అయితే రామారావు గారు, నాగేశ్వరరావు గారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చూసింది అంటే లైక్ మా ఫాదర్ కి పాత మూవీస్ అంటే చాలా ఇష్టం. అందుకని మా ఇంట్లో లైక్ వీడియో క్యాసెట్లు, VHS క్యాసెట్ల నుంచి, సీడీల నుంచి మా ఫాదర్ అన్ని పాత సినిమాలు కలెక్షన్ ఉండేది. అందుకని చిన్నప్పటి నుంచి ఆ ఫిలిమ్స్ ఎక్కువ, ప్రతి ఫిలిం అంటే లైక్ మాయబజారు, మిస్ అమ్మ, గుండమ్మ కథ, అప్పు చేసి పప్పుకోడు, అన్ని చాలా సార్లు, ఒకటి గోవులు గోపన్న, అన్ని పిక్చర్స్ చాలా సార్లు చూసి నాకంటే పాత ఫిలిమ్స్ పట్ల రామారావు గారు, నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళండి. దిస్ ఇస్ కాల్డ్ బంపర్ ఛాన్స్. ఒకే సెలబ్రిటీలో ఇద్దరు ఉంటారండి, రెండు సెలబ్రిటీస్ అంటే కళ్ళు కానీ పెదాలు కానీ మా వాళ్ళు మార్చేస్తారు, వేరే వాళ్ళే పెడతారు. సో ఆ ఇద్దరు ఎవరు అనేది మీరు గుర్తుపట్టాలి. అప్పుడు 25,000 మీకు. ఏ రౌండ్లో అయితే మాక్సిమం అమౌంట్ గెలుస్తారో అది తీసుకెళ్తారు. మిగతాదంతా మీకోసమే. మీరు గెలవాలంటే SMS చేయాలి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58555కి. మరి బంపర్ ఛాన్స్ చూద్దాం అండి. బంపర్ ఛాన్స్ ప్లీజ్.